రాగి చెట్టు వేప చెట్టు కలిసిన కలగలుపు అన్నమాట. ఈ పిల్లలు లేనోళ్ళు ఏం చేస్తారంటే ఈ రాగి చెట్టు కాయలు ఉంటాయి చూసావా, పండిపోయిన కాయలు తింటే సప్పరిచ్చేసేసి మామూలుగా సప్పరిచ్చేసి విత్తనాలు ఉంటాయి కదా, తినేసేస్తే కనుక పిల్లలు కంపల్సరిగా 100% పాళ్ళు పిల్లలు పడతారు. ఇది పువ్వు లేకుండా కాయ కాసే చెట్టు రాగి చెట్టు ఒకటే. దీనికి పువ్వు అంటూ ఏమీ ఉండదు, పువ్వు లేకుండా కాయ కాసిద్ది అనమాట. ఇది మళ్ళీ యాప చెట్టు లేని చోట యాప చెట్టును రాగి చెట్టు కలిసి మొలవపోతే కనుక ఆ కాయలు తిన్నా కానీ పిల్లలు పుట్టరు. యాప చెట్టు అనేది మగోడు, రాగి చెట్టు అనే మగోడు కాబట్టి రాగికాయలు యాప చెట్లు రాగి చెట్టు యాప చెట్టు కలిసి ఉన్న చోట రాగికాయలు తింటే కనుక కంపల్సరిగా పిల్లలు పుడతారు. ఇది శాస్త్రం. ఇది ఇప్పుడు పిల్లలు పుడతాక ఇంగ్లీష్ మందులు ఆ మందులు ఈ మందులు వాడతాం, అలాంటివి అలా వేస్ట్ అనమాట. ఇప్పుడు ఈ రాగికాయలు తిని ఏంటి, ఇప్పుడు ఈ 45 రోజులు రాగి చెట్టు యాప చెట్టు రాగి చెట్టు కలిసి ఉన్న చోట తిరిగితే కనుక ఈ రాగికాయలు తింటే కనుక కంపల్సరిగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అనేది పుడతారు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ఒక్క లైఫ్ అయితే కొట్టండి ఫ్రెండ్.